హాయ్! వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ బనానా ప్యాన్‌కేక్ అండి. ఎంతో ఫ్లఫీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఎంతో ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ప్యాన్‌కేక్ అనేది డైరెక్ట్‌గా తినొచ్చు. హనీతోను లేదా పీనట్ బటర్‌తోను తినొచ్చు. పీనట్ బటర్ అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ చేశానండి. 3 టైప్స్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూసి ట్రై చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ ఒక 2 బనానాల్ని ఇలాగా పీల్ చేసేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే దాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొనైనా చేసుకోవచ్చు. లేదా మనకి ఓపిక ఉంది అంటే గిన ఒక కప్‌లో వేసుకొని దాన్ని స్పూన్‌తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. స్మూత్ పేస్ట్ వస్తుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి దీన్ని ఫస్ట్ మిక్సీ తిప్పుకోవాలి. ఇలా మిక్సీ తిప్పుకునే దాంట్లో ఒక కప్పు పాలండి. పాలు యాడ్ చేయాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేయాలి. యాడ్ చేసి అంతటిని ఒక స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేయాలి. ఇంకొక సెపరేట్ బౌల్ తీసుకొని దాంట్లోకి 100 గ్రామ్స్ మైదా, 50 గ్రామ్స్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి, ఒక 4, 5 ఇలాచీలు స్మాష్ చేసి వేసుకోవాలి. ఒక పించ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అన్నీ వేసి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన దాన్ని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పాలు, అరటిపండు అవన్నీ కలిసేలాగా నీట్‌గా కలుపుకోవాలి. లంప్స్ ఏం లేకోకుండగా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసి కలిపేటప్పుడు ఒకవేళ మనకి గిన టైట్‌గా అనిపించిందంటే కొంచెం పాలు యాడ్ చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ, 3 టేబుల్ స్పూన్స్ కానీ పడుతుంది. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఒక ప్యాన్ హీట్ చేసుకొని దానిపైన బటర్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి బటర్ లేదంటే గిన నెయ్యి వాడుకోవచ్చు. బటర్ కానీ, నెయ్యి కానీ అయితేనే చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికి నూనె బావుండదు. ఇలా అప్లై చేసుకున్న ప్యాన్‌లోకి మన బ్యాటర్‌ని ఒక గంటె సహాయంతో ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాలకి పైన బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు టర్న్ చేసుకొని 2 సైడ్స్ బాగా రెడ్‌గా కాల్చుకొని తీసేసుకుంటే మన ఫ్లఫీ ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి నచ్చినట్లుగా డెకరేట్ చేసిస్తే ఇంకా చాలా బాగా ఇష్టంగా తింటారు. పీనట్ బటర్‌తో మనం చేసుకున్నాం గదా! 3 టైప్స్ ఇలా డెకరేట్ చేసిస్తే ఇంకా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.